రెండవది రైతులకు ఈ 12,000 రూపాయలు ఏం పిసాది, 15,000 రూపాయలు ఇస్తా. కేవలం భూమి కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, లీజ్ ఫార్మర్లకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి. కౌలు రైతులకు లేదు. ఈ ఉన్న ఫార్మర్లకు కూడా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చి నిన్న ఆయన ఆర్భాటం చేసి ఇచ్చిన డబ్బు, ఎంత భూమి ఉన్నా 1 ఎకరానికి మాత్రమే డబ్బులు ఇచ్చినట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. ఊళ్ళలో అనుకునే మాట ఏంటంటే, ఏం చేస్తాం బిడ్డ, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టే పాపానికి ఇలా మా రైతు బంధు రాకుండా పోయిందంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకు రావు. కళ్యాణ లక్ష్మి గింతేనా, 1,00,000 రూపాయలు బిషాది ఎంత, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడు ఎరుగు, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైంకు రావట్లేదు. ఇవాళ ఎంత దారుణం అంటే ఈ విషయాలు అసెంబ్లీలో చర్చకు రావు. ఏమైనా వ్యక్తిగతమైంది. వీళ్ళు లేచిన పడగానే మంత్రులంతా లేచిన పడి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ మంత్రులు మాట్లాడిన వీళ్ళు మాట్లాడుతుంటారు. కూడబలుక్కున్నట్టుగానే ఏ చట్ట సభల మీద అయితే ప్రజలకు గొప్ప విశ్వాసం ఉంటుందో, సమస్యల పరిష్కార వేదికలుగా భావిస్తారో, అదొక ప్రజాస్వామికమైన పవిత్ర దేవాలయాలుగా భావిస్తారో, అలాంటి సభల మీద ఇలా విశ్వాసం కోల్పోయిన ప్రజలు. ఇక మన గురించి చర్చలు జరగవు, మన సమస్యల గురించి వీళ్ళు పట్టించుకోరు. గింతే సైలెంట్ అయిపోయిన ప్రజలు. ఎక్కడి దాకా పోతారు, తొండ పరుగు ఎన్నుడి దాకా అన్నట్టుగా పోతే గీతే 2028 నవంబర్ వరకే కదా అధికారం కట్టబెట్టిందని చెప్పి ఇలా గురుక్కుంటా ఉన్నారు. నేను ఒకటే ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంటు, విద్యానిధి పథకం, యో పాలసీ, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు 2,500 రూపాయల మహిళలకు అకౌంట్లలో పెన్షన్ లాగా ఇస్తా అనేది కానీ, 2,000 రూపాయల పెన్షన్ ఏం పిషాది 4,000 ఇస్తా అనేది కానీ, 4,000 పిషాది ఎంత 6,000 ఇస్తా అనేది కానీ, నాలంటోడు మాట్లాడి అన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది రేవంత్ రెడ్డి గారు, సాధ్యమైద్దా అని చెప్పి. ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాదులో ఒక పీస్ ల్యాండ్ అమ్మితే, గింతంత ల్యాండ్ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ ఇంత రిచెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి అసలు మొదట్లో కొన్ని భూములు అమ్ముకున్నారు. కానీ కొత్త పథకం ఏం తెచ్చిందంటే, అలాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, అలాంటి లక్షల కోట్ల విలువైన డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ని కోర్టులలో ఉంటే కాంప్రమైజ్ అయిపోవడం, గతంలో కోర్టులను మేనేజ్ చేసి ఆర్డర్లు తెచ్చుకుంటే ఆపకుండా వాళ్ళకు రైట్ రాయల్గా ఇచ్చేయడం. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఏ హైదరాబాద్ ల్యాండ్ అమ్మితే ఫీ రియంబర్స్మెంట్ కడతా అన్నావో, రైతు బంధు ఇస్తా అని చెప్పినవో, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా అని చెప్పినవో, ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూకామాందులు ఇవాళ ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి వేల కోట్ల రూపాయల భూములు కబ్జా పాలైపోతున్నాయి, అమ్ముకుంటా ఉన్నారు. నా పార్లమెంట్ పరిధిలో చాలాసార్లు చెప్పినాను, ఇండియన్ గల్ఫ్ ఆయిల్ భూములు నా నియోజకవర్గంలో ఎల్లమ్మ బండ అని ఉంటుంది, 94 ఎకరాల భూమి. అక్కడ ఇప్పుడు 120 ఎకరాలు ఉండాలి, 94 ఎకరాలు ఉన్నది, 300 ఎకరాలు ఆ సర్వే నెంబర్. రాజశేఖర రెడ్డి గారు స్వయంగా 150 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఒకటే సర్వే నెంబర్ ఎల్లమ్మ బండ, 150 ఎకరాల పేదలకు ఇల్లు ఎట్లా ఇస్తారు? అదే సర్వే నెంబర్, అదే భూమి సుప్రీంకోర్టులో ఆనాటి ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యి ఆయనకు తీర్పిప్పిస్తే ఆపవలసిన రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా దొడ్డిదారులు తెచ్చుకున్న ఆ ఆర్డర్ని ఆపి ఆ 9-10 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని
ప్రభుత్వం తీసుకోవాల్సింది పేదలకు ఇళ్ల జాగాలు పంచాల్సిన ప్రభుత్వం ఇలా వాళ్ళతో ఈ ప్రభుత్వం కూడా వాళ్ళతో కుళ్ళుడైపోయినటువంటి ఉదంతం నిజంగా దుఃఖం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు నాయకులు అంటే మా రాజేశ్వరరావు గారు ఉన్నారు, మా శోభా ముందు ఇక్కడ మా వన్నాల శ్రీరాములు గారు ఉన్నారు, మా నాయక్ సాబ్ ఉన్నారు, సీతారాం నాయక్ సాబ్. ఇవాళ రాజకీయాలలో ఉండి భూములు అమ్ముకున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు, పెట్రోల్ డీజిల్ పైసలు లేక తల్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇట్లాంటి దుర్మార్గాలతో కొల్లుడైపోయి వేల కోట్లు సంపాదించడం, ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ ఇగో ఇప్పుడు కేరళ ఎన్నికలకు పట్టుకపోతారు. వీళ్ళ మీద ప్రేమ కాదు, తెలంగాణ భూములు అమ్ముకున్న డబ్బులు, తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సతాయించి కలెక్ట్ చేసిన డబ్బులు, కాంట్రాక్ట్లు ఇచ్చి సంపాదించిన డబ్బులు ఇవన్నీ రేపు బెంగాల్ ఎన్నికలకు పోతాయి, కేరళ ఎన్నికలకు పోతాయి, తమిళనాడు ఎన్నికలకు పోతాయి. చివరికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వారికి పేదవానికి ఉండే భూమి రాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లగానికి ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఈ రాష్ట్రంలో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్కు పైసలు రావు, రోగికి పైసలు రావు. కానీ ఒక గిరి జరుగుతుంది. ఇవాళ సంపద అంతా కూడా తరలిపోతూ ఉంది. ప్రజలు దీని మీద ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు నిశ్చేష్టలై ఉండకండి. భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ మీద రాబోయే కాలంలో. ఎందుకంటే 2 సంవత్సరాలు దాడిందా చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే ఎంబడి పడితే చూసినవా ఇప్పుడే వీళ్ళకు జలసీ ఉంది మా మీద విమర్శిస్తున్నా అంటారని చెప్పి ఊకున్నాం. కానీ ఇప్పటి నుంచి వెళ్ళి ఊకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే మాలాంటి వాళ్ళం హైదరాబాద్లో హైడ్రా దుర్మార్గ కూల్చివేత మీద కొట్లాడినాం. మూసీ ప్రక్షాళన పేరిట, మూసీ బాగు పేరిట వేల కోట్ల రూపాయల దుర్మార్గాన్ని ఒడగట్టడాని మీద కొట్లాడినాం. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఏ పేదవాళ్ళకైతే అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రో అవి గుంజుకుంటాండి దాని మీద కొట్లాడినాం. తప్పకుండా 6 గ్యారంటీల మీద, 66 హామీల మీద, అయితే రైతు బంధు కావచ్చు, మహిళా డిక్లరేషన్ కావచ్చు, యువ పాలసీ కావచ్చు, విద్యార్థి పాలసీ కావచ్చు, వీటి మీద తప్పకుండా ప్రభుత్వాన్ని నిలబెడతాం, మెడలు వంచిస్తాం, మీ పక్షాన్ని కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళు మనం ధర్నా పెట్టినాం, వాళ్ళు దాచుకున్న డబ్బులు అవి. రిటైర్మెంట్ ఉద్యోగులు 30-35 సంవత్సరాల సర్వీస్ కాలంలో దాచుకున్న డబ్బులు ఎత్తలేదు. దాచుకున్న డబ్బుల కోసం కోర్టుకు పోతే కోర్టు ముట్టకాయలే చెప్పింది. నిరుద్యోగ యువకులకి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months అని చెప్పింది, ఇంతవరకు లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్న చదువుకున్న యువత గ్రామాలలో పాన్ డబ్బాల కాడ, చౌరస్తాల కాడ, హోటళ్ల కాడ అనేక రకాల వ్యసనాలకు బానిసలైపోయి పిల్లలు కళ్ళ ముందే చనిపోతుంటే దుఃఖించే తల్లికి, దుఃఖపడేటువంటి తండ్రికి బాధ మిగిలింది తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ ఏం మిగిల్చలేదు.